ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 5, 6 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్య భగవానుని అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యయనం, కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఊహించినట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం లాభాల బాటల్లో నడవబోతుంది. మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా మీపై ఉండబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం అనేది ఇక్కడ చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. అయితే సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. ఈ సింహ రాశిలో జన్మించిన వారి ఏంటంటే టెన్షన్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి జాలి గుణం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులను అయితే వీరు పడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడతారు. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా ఆలోచించి తెలివిగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఏ పని చేసినా వీరు ఎన్నో అవమానాలను, ఎన్నో అడ్డంకులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో వీరు డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి ముఖ్యంగా పట్టుదల ఎక్కువగా ఉండటంతో జీవితంలో ఏదైనా సాధించాలన్న నమ్మకం వీరికి ఎక్కువగా ఉంటుంది.
జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు. సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు సున్నితమైనది. కొందరు వీరిని చూసి కోపిష్ఠులు అనుకుంటారు కానీ వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉండటం వల్ల అందరూ వీరిని కోపిష్ఠులు, గర్వం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సింహరాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు అయితే వీరు ఎప్పుడు విలువ ఇస్తారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కనబరుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నమ్మిన వారి వల్లనే వీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు గత కొంతకాలంగా ఎన్నో బాధలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే మీరు అందరినీ నమ్మడం వల్లనే అనేక నష్టాలను తెచ్చుకుంటారు. కోరి నష్టాలను అయితే మీరు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ ముందుగా ఎవరితో చెప్పకండి. ఆ పని పూర్తి అయిన తర్వాతనే అందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది. దానివల్ల మీ పనులలో నిరంతరం ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. అయితే సింహరాశి వారికి నవంబర్ 5, 6 తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో సూర్య భగవానుని మీరు ఎక్కువగా ఆరాధించండి. మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ నవంబర్ నెల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు దైవాన్ని ఎక్కువగా నమ్మండి. ఎందుకంటే దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సూర్య భగవానుని ఆశీర్వాదం మీపై ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సూర్య భగవానునికి ఆర్జ్యాన్ని సమర్పించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే మీరు ఈ కార్తీక మాసంలో అయితే పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అయితే ఈ పౌర్ణమి రోజున అయితే మీరు పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. అక్కడ దీపారాధన చేసుకోండి. అక్కడ 5 ప్రదక్షిణాలు చేయండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. అలాగే అభిషేకం చేయించుకోండి. శివ అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు మీ జీవితంలో వస్తాయి. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు అవుతుంది. మీరు ఊహించని ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మీకు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ఇంతవరకు ఉద్యోగంలో ఉన్నవారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబ పరంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. అలాగే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది. అదేవిధంగా మీకు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం రావట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వింటారు, లేదా ఒక మధ్యవర్తి ద్వారా ఒక మంచి శుభవార్త వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఒక మంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. మీ జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది. మీరు ఎంత కష్టపడతాడో దానికి రెట్టింపు ఫలితాలు ఈ సమయంలో వస్తాయి. గతంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయే అదృష్టం మీ వెంటే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.